కొప్పుకుంటా ₹1,00,000 దాన్ని 2 సంవత్సరాలు లేనే తెచ్చినప్పుడు లేని ఇల్లు లేదు, ఊర్లో ఇల్లు ఉంది, ఈడ ఇల్లు ఉంది, భూమి ఉంది కొద్దిగా. సార్ నేను 7 లక్షలు కట్టినా సార్ ఇప్పటికెళ్ళి పెళ్లి చేసుకున్నాడు పంపించబడి వరకు. నేను చెడ్డి గిట్టంగా కొనుక్కోలే, ఆ పైసలు నాకు ఇప్పిరు సార్. ఇప్పుడే కేసు పెట్టుకో, ఇప్పిస్తా. నేను ఇప్పుడే ఇప్పిస్తాను. వడ్డీతో ఇస్తారా సార్? సరే అవసరం లేదు, అవసరం లేదా? నేను దాకే చెప్పాలి. నీ దాకా ఇంకా మనం ఉంచుకోవాలి, దొబ్బేస్తాం. నువ్వు మమ్మల్ని ఉంచుతావు కదా, అది నేను ఉంచుని అక్కడ గెలిసే అది అక్కడ ఉంచుకున్నాం. నువ్వు పైసలు దా పెడుతున్నావు ఒక పని, నాకు ఏం లేదు. ₹100 మా పొలం ఇచ్చినట్ట ఏం లేదు. మీ కోడళ్ళకి రీఛార్జ్ చేసిందే నేను. ₹100 చూసుకోవద్దు మరి. ఆ పైసలు ఎవరికి మనలో చిన్నగా ఉంది కదా, కొనిస్తుంది. ఇక్కడ వస్తాయి ఐస్ క్రీము ఏదో కొనిస్తుంది. నువ్వు ఇన్ఛార్జ్ చేయమంటే 3 సార్లు కొంచెం ఒకసారి చేసినావు. నాకు కూడా తిట్ట తిట్ట చేసినావు. అవన్నీ కడుపులో ఉంటాయి కదా, ఏమని దాచుకోవద్దు. మా మనలో ఉంది కదా, ₹10 ఐస్ క్రీమ్ వస్తాడు, పండ్లు వస్తాయి, జంకాలు వస్తాయి, ఇప్పిస్తుంది ₹10 తింటుంది. పడిపోయింది. రేపటి నుంచి రీఛార్జ్ చేస్తా, 30,000 చిట్టి కట్టుకోండి. అవసరం లేదు, ఒకసారి చిట్టి కట్టుకో. నేను ఎందుకు కట్టాలి మీ చిట్టి? మీ పేరు కొడతాం కానీ మీ పేరు కొడతాం. మన 30,000 ఇప్పుడు 14 నెలలు కట్టిన. 14 × 30 5 లక్షలు అయింది. అవన్నీ మన ఇల్లు 50 లక్షలు అయిపోతాయి. అవన్నీ కొంచెం పెట్టు. 5 లక్షలు అయింది. 5 లక్షలు 10 లక్షలు మన ఇల్లు సంవత్సరం. మనం ఆ పైసలు ఎవరి కోసం? మా మనవరాలు, మా కోడలు, మా కొడుకు మొత్తం మంచి కూడా ఇంకో దేవుడు ఊరు పడతాం. అవును, అవసరం లేదు. అవన్నీ చెప్పారు లేదు. అది కాదు, నేను చెప్పేది అర్థమవుతుందా? అవుతుంది. ఏమర్థమైంది? నాకు తెలియ ముసుగు ఏమర్థమైంది? నాకు తెలుసు. మన పిల్లలు, మన మనవరాలు, నా కోడలు మంచిగా ఉంటే, మేము అందరూ మంచిగా ఉంటే ఇంకో ఊరు వెళ్ళిపోయి బతాం. కానీ మన అందరం మంచిగా ఉండాలి. కానీ పికాడ పుట్టవద్దు. మన పిల్లలు మనం పెళ్లి చేసుకోవాలి, మనమే చేసుకోవాలి, మనలో నేను చూసుకోవాలి, అన్నీ ఉంటాయి నా బాధ్యత. నేను పెద్ద మనిషిని, మీకని పెద్దో. నేను మీరు ఎక్కడ ఇచ్చారు? నేను ఉన్నాక వచ్చాడు బయటికి. అక్కడ వచ్చి నువ్వు వచ్చినావు. ₹1 ఏం చేయాలి? రూపాయి ఇవ్వకుండా పోతున్నారు మీరు. మళ్ళా ఎవరు చెప్పారు? ఎవరు ఇచ్చారు? అంత లేదు. పైసలు ఏడు లేదు. ₹10 ఎలా ఉంటాయి? ఖర్చు అయిపోతున్నాయి. ఏడకొచ్చింది. కూరగాయలకు అవుతాయి, పండుగ అవుతాయి, బండికి కడతాం, గ్యాస్ అన్నీ అవుతాయి. దానికేమో పైసలు దేవుని 5 నిమిషాలు కూర్చో. కొడుకు ఇంకా నాయన పంచాయతీ, పైసలు పంచాయతీ. కూర్చో. అవసరం లేదు మా కూర్చో. పైసలు పెట్టుకొని కూర్చో, మాట్లాడదాం. ఇద్దరం మా ఆనందంలో కూర్చో. పైసలు పెట్టుకొని కూర్చో, మాట్లాడదాం. మా ఆనందంలో కూర్చుని కదా కొడుకు మా తండ్రి కూర్చొని బాకీ కట్టేది ఉంది. బాకీ పేపర్ రాసి ఇప్పుడు అప్పుడు నేను తీసుకుంటాను. కొడుకు దేనికి ఒకటే కొడుకు దేనికి? నా కొడుకు నా సాతాన్ని నేను పెంచుకున్నా, నా కోడలు చేయించుకున్నా, నా మనవరాలు అయింది. నాకు ఏం అవసరం లేదు. మీరు ఉన్నారు కాబట్టి ధైర్యం ఉంది నాకు. నిన్ను చూడాలా, అమ్మని చూడాలి, అందరూ చూడాలి, చెల్లెల్ని చూడాలి. మీరు చూడలేదా? మీ కక్క శంకర్కి పెళ్లి చేయించిన, ఇక మీ అత్తమ్మకు 3 పెళ్లి చేయించిన ఉన్నాయి. 3 పెళ్లి చేయించిన గొప్పగా చేయలేదు మనం. ఎందుకు చేయాలి? నిమిషానికి పుట్టినాం కాబట్టి చేయాలి. ఎందుకు చేయాలంటే నిమిషానికి పుట్టినాక నేను చేయకపోతే ఆ దేవుడికి తినడు. లేదు, నీ బాధ్యతనే మొత్తం. అది నీ బాధ్యత. ఎక్కువ తక్కువ మా కోడలు ఎక్కువ ఉంటది. ఆడబిడ్డలు ఇద్దరు పెళ్లి చేయాలి. ఆడబిడ్డలని నా కడుపులో పుట్టిన వాళ్ళని అనుకోవాలి. అంటే మా ఆయన పెద్ద అయినా ఆడబిడ్డ నాకు పెళ్లి చేయాలి. బాధ్యత నీకుంటుంది, నాకు కాదు. ఇస్తా, అట్లా అడుగు ఇస్తా. ఇంకో ₹10 ఎక్కువ ఇస్తా. 5 నాకు వద్దు. నేను బట్టలు కొనుక్కుంటా. నేను నీకు ఇప్పించినా కదా, నాకు సరే. నేను కూడా ఇప్పిస్తా. ఇప్పుడేనా? ఆకలంటే పోతుందా? ఉడకాలి, చేయాలి, బియ్యం కడగాలి, నువ్వు పొయ్యి మీద పెట్టాలి, మళ్ళీ గంజి ఉంచాలి, దసేపు చల్లారాలి. అప్పుడే ఎక్కడ పెడతాడు? 6:30 అవుతుంది. 35 అడుగుతా. మళ్ళీ 6:35 ఉడికిపోతుంది ఆ టైం వరకు. అప్పుడు దాకా ఉంటే ఆకలంటే పోతుందా? ఉడకాలి, చేయాలి, బియ్యం కడగాలి, నువ్వు పొయ్యి మీద పెట్టాలి, మళ్ళీ గంజి ఉంచాలి, దసేపు చల్లారాలి.
6:30 కాదు 7 అయితే కూరగాయలు పోయాలి, కూరగాయలు కొనుక్కు రావాలి. నువ్వు ఇంట్లో ఉండయా మళ్ళీ చెప్తాను. నువ్వు కూరగాయలు ఇంట్లోనే ఉంటాయి కదా. ఎలా ఉంటాయి మా ఇంట్లో కొనుక్కోవాలి మార్కెట్కి పోయి. స్నానం చేయకుండా ఎందుకు చూస్తున్నావు నువ్వు?